నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కడప మహానాడుకు రాష్ట్ర వ్యాప్తంగా తరలివెళ్లిన టీడీపీ శ్రేణులు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం చంద్రబాబును ఎన్నుకుంటున్నట్లు వెల్లడించిన చిన్ని పోలీసులు దళిత యువకులపై దాష్టికంగా వ్యవహరించారని మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మల్లాది విష్ణు సింగినగర్లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తే అక్కడ నుంచి తీసేశారని కానీ వ్యాన్లు లేవు పాడైపోయాయని చెత్తను అక్కడ నిల్వ చేస్తున్నారని మండిపడ్డ సిపిఐ నాయకులు భాస్కర్ రావు కడప మహానాడుకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అనేక మంది తరలి వెళ్లారు. ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, శ్రీరామ్ రాజగోపాల్, తంగిరాల సౌమ్య తదితరులు చేరుకున్నారు. కేశినేని చిన్ని ఎంపీ హోదాలో తొలిసారి పాల్గొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం చంద్రబాబును ఎన్నుకునేలా తీర్మానం చేయనున్నట్లు చిన్ని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఇవాళ తెలుగుదేశం కుటుంబానికి పండగ వాతావరణం 27-28 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని మహానాడు కడపలో జరుపుకుంటాం. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం శ్రేణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తండాలుగా వచ్చి చూస్తే ఇప్పుడు దాదాపు మేము 2 గంటల ట్రాఫిక్ వెళ్ళిపోయి రావాల్సి వచ్చింది, నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. ఇది తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా ఇవాళ ఎన్నో కార్యక్రమాలే కాకుండా ఎన్నో తీర్మానాలు కూడా చేయబోతున్నాం. మళ్ళీ గౌరవ అధ్యక్షుడి కింద, నేషనల్ అధ్యక్షుడి కింద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అంతేకాకుండా మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి అత్యున్నత పదవి ఇవ్వాలని అందరు నాయకులు కార్యకర్తల కోరిక. అదేవిధంగా ఈ మహానాడు సమావేశంలో తీర్మానం జరగబోతుందని అందరూ నాయకులు కార్యకర్తలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మేడం పోలీసులు దళిత యువకులపై దాష్టికంగా వ్యవహరించారని మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మల్లాది విష్ణు మండిపడ్డారు. తెనాలిలో పోలీసులు దళిత యువకుల పట్ల దారుణంగా వ్యవహరించి రోడ్డుపై ఇష్టానుసారంగా కొట్టాడని నిరసిస్తూ మల్లాది విష్ణు సింగినగర్లోని తన కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు నానాటికి ఎక్కువ అవుతున్నాయని మండిపడ్డారు.
వాళ్ళు ఎవరైనా కావచ్చు, నేరస్తులు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, ఎవరైనా తప్పు చేస్తే చట్టంగా రోడ్డు మీద బూట్లతో తన్ని కర్రలతో బాది బూతులు తిట్టినటువంటి సంఘటన ఆంధ్రప్రదేశ్లో తెనాలిలో మాత్రమే జరిగింది. అది చంద్రబాబు సర్కార్లో. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న తెనాలిలో జరిగినటువంటి సంఘటన, ఆ సంఘటన ఏ రకంగా అంటే వాళ్ళ మీద పోలీసులు నడి రోడ్డు మీద కూర్చోబెట్టి కర్రలతో బాది బూట్లతో తన్ని బూతులు తిడుతూ వ్యవహరించినటువంటి తీరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. ప్రజల యొక్క పౌరుల యొక్క హక్కుల్ని హరించి వేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్తాం. ఏ రకంగా హరించి వేస్తుందంటే చూసాం మనం, నిన్న కళ్ళారా చూసాం మనం. నిన్న తెనాలిలో జరిగినటువంటి సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా, బీహార్లో ఉన్నామా, ఉత్తరప్రదేశ్లో ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా తెలియనటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది. పౌరుల యొక్క హక్కులు హరించబడినప్పుడు, ప్రజల యొక్క హక్కులు హరించబడినప్పుడు, ఎక్కడైతే గొంతు లేదో, వాయిస్ లేదో, వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా ఉంటాము అని చెప్పని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ కార్యక్రమాన్ని ఈరోజు మేము తీసుకున్నాం. ఎవరైనా తప్పు చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళ మీద కేసులు ఉండొచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సరిగా ఉండకపోవచ్చు, న్యాయస్థానం ముందు పెట్టాలి, కోర్టుల ముందు పెట్టాలి. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్లో పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద వాళ్ళకు సంబంధించినటువంటి భౌతికంగా వాళ్ళందరి మీద దాడి చేసి కొట్టి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో ఉంది. నేను తెనాల్లో చూసాం మనం. మొన్న పిఠాపురంలో ఏం జరిగింది? పిఠాపురంలో దళితులని నగర బహిష్కరణ చేశారు. ఆ ఊళ్ళోకి రానివ్వమని చెప్పారు. కనీసం పవన్ కళ్యాణ్ గారు పోవటం కానీ, దాని గురించి మాట్లాడటం కానీ, దాని గురించి ఆలోచన చేయడం కానీ కూడా ఎక్కడ జరగల. మా ప్రభుత్వంలో ఏ చిన్న సంఘటన జరిగినా, యాదృచ్ఛికంగా జరిగినా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి ఉద్దేశపూర్వకంగా చేసినట్టు ఈ ప్రభుత్వం మీద, ఆ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ విష ప్రచారం చేసింది. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, పిఠాపురంలో జరిగిన దానికి ఎందుకు మాట్లాడలేదు? అలాగే నిన్న తెనాల్లో జరిగిన దానికి పోలీస్ అధికారులు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఈ రకంగా చేయటం తప్పు అని చెప్పినటువంటి సందర్భం ఎందుకు లేదు అని చెప్పినాడు. సింగినగర్ లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తే అక్కడి నుండి తీసేశారని, కానీ వ్యాన్లు లేవు, పాడైపోయాయి, చెత్తను అక్కడ నిల్వ చేస్తున్నారని సిపిఐ నాయకులు భాస్కర్ రావు తెలిపారు. వర్షాల వల్ల దుర్గంధం వెదజల్లడంతో పాటు దోమల వ్యాప్తి చెందుతున్నాయని అన్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు 2 సార్లు విన్నవించడం జరిగిందన్నారు. అయినా కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. చెత్త నిల్వలు తొలగించకపోతే మరో పోరాటం చేస్తామన్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని సమస్యను పరిష్కరించాలని కోరారు. సింగనగర్లో డంపింగ్ యార్డు పెట్టి అనేక సంవత్సరాలు అయింది. అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీగా అనేక పోరాటాలు చేశాం. ఎందుకంటే అక్కడ వ్యాధులు సంభవిస్తున్నాయి, దోమలు పెరిగిపోయినాయి, ఆ చెత్తను తరలించట్లేదు, పేరుకుపోయిందని చెప్పేసి అనేక సార్లు సెంటర్లోనూ ఆఫీస్ దగ్గర ధర్నాలు, పోరాటాలు, సమ్మెలు చేస్తే ఎట్టకేలకు డంపింగ్ యార్డ్ని అక్కడి నుంచి తీసేశారు. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే
వ్యాన్లు సరిగ్గా లేవు, వ్యాన్లు పాడైపోయినాయని చెప్పేసి చెత్త అక్కడ నిలవ పెడుతున్నారు. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, దోమల బాధ తట్టుకోలేకపోతున్నారు. వాసన వచ్చి ఒక్కోసారి రాత్రిపూట వాసన వచ్చేస్తుంది. ఈ విషయం మీద సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరానికి 2 సార్లు విన్నవించాము, ఒకసారి సిపిఐ బృందంగా కూడా పరిశీలించాము. అయినా కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా డంపింగ్ యార్డ్ పరిస్థితి అలాగే ఉంది. మరొకసారి మళ్ళీ మేము మరి ప్రభుత్వ కమిషనర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ చెప్తున్నాము, మీరు అక్కడ డంపింగ్ యార్డు నిల్వలు పేర్చుకోకుండా ఎప్పటికప్పుడు తరలించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా చెబుతున్నాము. లేని యెల్లా మళ్ళా మరో పోరాటం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. అలాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగా పడిపోయింది. మొత్తం అసలు ఏంటంటే అప్పుడెప్పుడు డ్రైనేజీలు కట్టారు, అవి చాలా హోల్స్ చిన్నవిగా ఉన్నవి, పైప్ లైన్లు చిన్నవిగా ఉండటం వల్ల మా కొద్దిగా వర్షం వస్తే చాలు డ్రైనేజీ మ్యాన్ హోల్స్ అన్నీ కూడా నిండిపోతున్నాయి. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం, మాకుంద 1 వ్యానే 2 వ్యాన్లే మొత్తం సెంట్రల్ నియోజకవర్గం తిరగాలని చెప్పేసి రోడ్డు మీదకి పొర్లిపోతున్నాయి. అనేక సార్లు ఫోటోలు కమిషనర్కి చెప్పాము, అక్కడ ఏఈ గారికి చెప్పాము, అయినా కూడా దాని ఇది కూడా చేయట్లేదు. అలాగే మురిక్కాలు కూడా సరిగ్గా పారటం లేదు. వీటన్నిటి మీద కూడా మేము రాబోయే రోజుల్లో పోరాటం చేస్తాము. దాన్ని ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే సింగనగర్లో ఉన్న బసవనపురం స్టేడియంలో ఆనాడు వైసీపీ కార్పొరేటర్ గారు హయాంలో ట్రాక్ కట్టారు, డబ్బులు వేస్ట్ అనవసరంగా కట్టేశారు, దానివల్ల ఉపయోగం లేదు. ఇవాళ కొంచెం ఒక వర్షం పడితే మరి పాదచారులు 10 రోజుల దాకా అక్కడ నడిచే పరిస్థితి లేదు. దీన్ని కూడా ఎమ్మెల్యే గారికి చెప్పాం, కమిషనర్ గారు వచ్చారు, ఆ మధ్యన పరిశీలించారు, చేసేస్తామండి ట్రాక్ని కొంచెం హైట్ లేపుతాము అని చెప్పేసి ఒక 4 గుట్లు 5 గుట్లు ఏదో 4 ట్రాక్టర్లు మట్టి రబ్బీస్ తోలేసి వదిలేసేసారు. ఈ విషయం కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సింగంలో ఉన్న ఈ సమస్యలను కూడా పరిష్కరించాలి. లేని ఏళ్ళగా సిపిఐగా మా పోరాటం తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానాడులో ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవడంపై వైసీపీ ఎంప్లాయీస్ పెన్షనర్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. విజయవాడలో తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యక్రమంలో ప్రభుత్వాన్ని వినియోగిస్తూ అధికారులను సిబ్బందిని ఏ విధంగా వాడుకుంటారని ప్రశ్నించారు. ఎవరికైనా ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. టీడీపీ పార్టీ ఈ రోజు నుంచి 3 రోజుల వరకు మహానాడు మీటింగ్స్ జరుపుతున్నారు. అది ఒక పార్టీకి సంబంధించినటువంటి మీటింగా లేకపోతే ప్రభుత్వం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిందా అనేటువంటి అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే రాయలసీమ జిల్లాల నుంచి ఉద్యోగస్తులందరినీ కూడా దీంట్లో ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి ఈ మీటింగ్ పనులు చేయించుకుంటున్నారు. దాదాపు ఒక వారం రోజుల నుంచి అందులో పర్టికులర్లీ మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎక్కువ సంఖ్యలో చేశారు. అందులో వెరీ పర్టికులర్లీ కడప జిల్లా వాళ్ళంటే అన్ని తరగతుల ఉద్యోగస్తుల్ని కూడా ఇలా ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క పనుల్లో చేయించుకుంటున్నారు. ఒక పార్టీకి చెందినటువంటి మీటింగ్ లో ఉద్యోగస్తులను ఇన్వాల్వ్ చేయడానికి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నిన్నటికి నేను చూస్తూ ఉంటే అక్కడ కడప జిల్లాకు చెందినటువంటి 2 విఆర్ఓలు సభా ప్రాంగణానికి పోతూ ఉంటే అక్కడ కటౌట్లు కూలి వాళ్ళ మీద పడి వాళ్ళు తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది. వాళ్ళని మరి హుటాహుటిన హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. వాళ్లకు ఏదైనా ప్రాణాపాయం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలాగా పార్టీలకు సంబంధించినటువంటి మీటింగులలో మరి ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని మరి దానిలో ఇన్వాల్వ్ చేయడం అనేది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఈ మహానాడు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా అంకిత భావంతో పనిచేసే పసుపు సైనికులే టీడీపీకి బలమని చెప్పారు. గత ప్రభుత్వం కక్షగట్టి వేధించిన ఎత్తిన జెండా దించలేదని కార్యకర్తలకు కితాబిచ్చారు. టీడీపీ కార్యకర్తలు అందరికీ ఈ మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన చెప్పారు.
కడప మహానగరం వేదికగా మంగళవారం మహానాడు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ సభలో పార్టీ అధ్యక్షుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందన్నారు. ఈసారి మరింత కష్టపడి మొత్తం 10 స్థానాలు గెలవాలని ఈ సందర్భంగా పార్టీ కేడర్ కు ఆయన సూచించారు. కార్యకర్తల పోరాటం వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రశ్నించే గొంతులను నొక్కారని పేర్కొన్నారు. అంతేకాదు అక్రమ కేసులు పెట్టి హింసించారన్నారు. ఇక ప్రశ్నించిన కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని ఆయన తెలిపారు. పసుపు సింహం చంద్రనను దారుణంగా చంపారన్నారు. అలాగే ఎంతో మంది కార్యకర్తలు ప్రాణత్యాగాలు సైతం చేశారని వివరించారు. కార్యకర్తల పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు చెప్పారు. పార్టీ కార్యకర్తల త్యాగాలను వృధా కానివ్వమని ఈ సందర్భంగా ఆయన కేడర్ కు భరోసా ఇచ్చారు. ఈసారి మహానాడు చరిత్ర సృష్టించబోతుందని వెల్లడించారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ మహానాడుల వేలాది మంది ప్రతినిధులతో మంచి చెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు, అదే హోరు. మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో, అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. పేదరికం లేని సమాజాన్ని నిర్మించడమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని, తెలుగు జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసమే ఈ పార్టీ ఆవిర్భవించిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తెలిపారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఆయన మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీ భవిష్యత్ కోసం 6 కీలక శాసనాలను ప్రతిపాదించారు. రాబోయే 40 సంవత్సరాల పాటు పార్టీని విజయవంతంగా నడిపించడానికి అవసరమైన అంశాలపై ఈ మహానాడు వేదికగా సమగ్రంగా చర్చించాలని పిలుపునిచ్చారు. పార్టీ జెండాను ఎత్తుకున్నప్పటి నుంచి దించకుండా కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడతాం. నా అదృష్టం, ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వేదిక పైన ఉన్న గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలంగాణ, ఆంధ్ర, అండమాన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ. కులాలు, మత, ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి.
కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కూడా కొత్త కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న అన్నారు అన్న ఎన్టీఆర్. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పేదవారికి సొంతింటి కల నెరవేర్చే విధంగా జూన్ 3న గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న నిరసనకు అందరూ తరలి రావాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రజల సొంతింటి కల నెరవేరుస్తూ పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో హనుమాన్పేట దాసరి భవన్ లో సిపిఐ విజయవాడ నగర సమితి కార్యదర్శి జి కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి నాయకులు అధికారంలోకి వస్తే పేదవారి సొంత ఇంటికల నెరవేరుస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా నేటికి ఎటువంటి ప్రక్రియ ప్రారంభించకపోవటం శోచనీయమన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పేదవారికి సొంతింటి కల నెరవేర్చే విధంగా జూన్ 3న గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలపడం జరుగుతుందని, కేరళలో అధికారంలో ఉన్న పార్టీ సొంతింటి కల నెరవేరుస్తూ పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తున్న విధంగా ఆంధ్రాలో కూడా అదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో పేదవారి సొంత ఇంటి కల నెరవేరుస్తామని చెప్పి ఖచ్చితంగా ప్రతి పేదవానికి గ్రామాల్లో 3 సెంట్లు, నగరాల్లో 2 సెంట్ల స్థలాన్ని కేటాయించి అందుకు అయ్యేటటువంటి ఖర్చు నిమిత్తం 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రకటన వాగ్దానం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం ఉన్నది. నేటికి కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రక్రియ ప్రారంభించకపోవటం అనేది శోచనీయం. ఎందుకంటే 25, 26 రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్లో అందుకు అయ్యేటటువంటి నిధులు కానీ లేకపోతే ఈ రకంగా చేస్తామనేటటువంటి విధి విధానాలు కానీ ప్రకటించకపోవటం అనేటటువంటిది గమనిస్తే ఖచ్చితంగా ఎన్నికల హామీగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉన్న తప్ప ఆచరణకి సాధ్యమయ్యే రీతిలో లేదు అనేటటువంటిది అర్థమవుతా ఉన్నది. ఇప్పటికే గత నవంబర్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందరి లబ్ధిదారులతోటి అర్జీలు కలెక్టర్ గారికి విజయవాడ కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మందితోటి వారందరికీ కూడా అర్జీలు ఇవ్వటం జరిగింది. దానికి ఇప్పటికీ అర్జీలు పెట్టినటువంటి వారికి ఏ రకమైనటువంటి సమాచారం కానీ లేకపోతే వారికి రసీదులు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా సొంత ఇంటి కల నెరవేర్చాలనేటటువంటి లక్ష్యంతో రేపు 3వ తేదీన జూన్ 3వ తేదీన అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సిపిఐ రాష్ట్ర సమితి పిలిపించింది. విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామంలో సోమవారం జిల్లా మత్స్యశాఖ అధికారి పెద్దిబాబు చేపల చెరువులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చేపల సాగుకు కోళ్ల వ్యర్థాలు ఉపయోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదులు రావడంతోనే ఈ తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. రైతులు నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇదంతా కూడా మన పర్మిటెడ్ క్యాట్ ఫిష్ అది. ఓకే. ఇప్పుడు క్లారియస్ గ్యారిపీనియస్ అని ఒకటి ఉంది. ఆఫ్రికన్ క్యాట్ ఫిష్ మీరు సినిమాల్లో కానీ వీడియోలో కానీ చూసుంటారు. విజయవాడ పడమట పరిసర ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు ఏసీపీ దామోదర్, పడమట సిఐ పవన్ కిషోర్. ఈ కార్యక్రమంలో పడమట స్టేషన్ కు సంబంధించిన పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడి రోడ్డుపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేసిన వాహనదారులకు కౌన్సిలింగ్ ఇస్తూ అడ్డంగా ఉన్న తోపుడు బండ్లను తీసివేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడే పోలీసులు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని పనిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. తెనాలి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ ఎం అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్లు మీడియాతో మాట్లాడారు. తెనాలి పట్టణంలో 3 యువకులపై మానవ హక్కులను ఉల్లంఘిస్తూ పోలీసులు నడి రోడ్డుపై 3rd డిగ్రీ ప్రయోగించి హింసించడాన్ని తీవ్రంగా ఖండించారు. దళిత, మైనార్టీ యువకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుతో మొత్తం సమాజంలోని బడుగు వర్గాలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు. ఈ రాష్ట్రంలో దళిత, మైనార్టీలకు భద్రత లేదా అని ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఏడాది కూటమి పాలనలో నిత్యం దళితులు, బహుజనులు, మైనార్టీలపై అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని, దానికి తాజాగా తెనాలిలో జరిగిన ఘటనే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పేరు చెప్పిన వెహికల్ అక్కడ వాళ్ళ మీద హత్య చేస్తే పోలీసు వారికి కూడా పాపం వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంక ఎస్పీ గారి మాట ఇంకేముంది? అపాస్యమైపోయాం కదా వ్యవస్థ, అపాస్యమైపోతుంది కదా వ్యవస్థలు అని చెప్పే పరిస్థితికి మీరు తెచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో, ఎంత అన్యాయమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నా. ఇదే కాదు, ఈ మధ్య నిన్న మొన్న నుంచి కొత్త కార్యక్రమం మొదలైంది. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతులంట. ఎప్పుడు జరిగినాయి? అప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చారు? ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ఏం జరిగింది? ఇప్పుడు తగుదు కదా అని చెప్పి మళ్లీ కల్తీ మద్యం చేసి ఎవరైనా కుటుంబంలో చనిపోతే ఆ బాధ ఉంటుంది. వాళ్ళ యొక్క బాధను, ఆవేదన తీసుకొని రాజకీయ కక్షలకు వాడుకోవటం మీకు వెన్నతో పెట్టిన విద్య అని అంటా ఉన్నా. ఇది అంత దారుణమని అడుగుతా ఉన్నాం. ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్, జరిగినప్పుడు జరిగిన ఎంక్వైరీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? మరలా దాన్ని జీరోకి తీసుకురావటం ఏంటి? మరలా చనిపోయే కుటుంబాలను ఏదో రకంగా చనిపోయారు కదా, ఆవేదన ఉంటుంది, బాధ ఉంటుంది. వాళ్ళని వాడుకోవటం, పావుల్లాగా వాడుకోవటం ఎంత దారుణమని అడుగుతా ఉన్నా. ఇది చరిత్ర క్షమించదు. ఈ రోజుతో అయిపోలా. ఈ రోజుతో రాజ్యం అధికారం మీకుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అన్ని వ్యవస్థలు మన చేతిలో గుప్పిట్లో తీసుకొని వాళ్ళని భయప్రాంతం చేస్తూ వాళ్ళ మాట చెల్లుబాటు అవ్వకుండా అధికారుల మాట మీరు పరిపాలన చేస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నారు. ఉగ్రవాదం, మతోన్మాదం, యుద్ధోన్మాదం నశించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. పెహల్గాం ఘటన తరువాత దేశంలో ముస్లింలపై 126 దాడులు జరిగాయన్నారు. బీజేపీ మతోన్మాదం రగులుస్తోందని విమర్శించారు. లెనిన్ సెంటర్ నుండి అంబేద్కర్ భవన్ వరకు సమైక్యతా యాత్ర నిర్వహించారు. దేశాన్ని పట్టుపీడిస్తున్న ఉగ్రవాద, మతోన్మాద, యుద్ధోన్మాదం నశించాలని డిమాండ్ చేస్తూ మత సామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణకై సిపిఎం ఆధ్వర్యంలో సమైక్యతా యాత్ర చేపట్టారు. మంగళవారం ఉదయం లెనిన్ సెంటర్ నుండి బందర్ రోడ్లోని అంబేద్కర్ స్మృతివనం వరకు సాగిన సమైక్యతా యాత్రలో కమ్యూనిస్టులు కథం తొక్కారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు, కాశీనాథ్ తదితరులతో పాటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని దేశమంతా కలిసి ఎదుర్కోవాలన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో అన్ని రాజకీయ పార్టీలను కేంద్రం కలుపుకోవటం లేదని వ్యాఖ్యానించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముస్లింలు వేరు, హిందువులు వేరు అంటూ మాట్లాడటం తగదన్నారు. ఇది దేశ విభజన అవుతుంది తప్ప ఐక్యత కాదని హితవు పలికారు. హిందూ ముస్లిం ఒకటేనంటూ సమైక్యత ర్యాలీ చేస్తూ సిపిఎం సమైక్యతకు కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఆందోళన పడుతూ ఉంటే
కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లు మతోన్మాదాన్ని ప్రేరేపించి ప్రజల మధ్య విభేదాలు పెట్టి ఈ దేశాన్ని బలహీనపరిచేటువంటి పనిలో ఉన్నారు. కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఘటన అనంతరం ప్రజలందరూ కాశ్మీర్ ప్రజలు ఆ రోజు టూరిస్టులకి భద్రత ఇచ్చి వాళ్ళని కాపాడి అన్ని వారి ప్రాంతాలకు పోవడానికి సహకరించారని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. ఆ తర్వాత కూడా దేశం అంతా హిందూ ముస్లింలు కలిసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి ఒక పద్ధతిలో దేశంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా హిందూ ముస్లింలు కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనేటువంటి ఒక మంచి వాతావరణం వచ్చిన సందర్భంలో ముస్లింలని దాడి చేస్తూ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ నెల రోజుల్లో 112 ఘటనలు ముస్లిం మీద దాడులు జరిగింది. టార్గెట్ చేసి మీరు ఉగ్రవాదులు మీరు ఉండటానికి వీలు లేదని టార్గెట్ చేసి చేయటం అంటే ఈ దేశ ఐక్యతను దెబ్బతీయటం. ఇప్పుడు దాదాపు 40 రోజులు కావస్తుంది పహల్గాం ఉగ్రవాదులు దాడి చేసి. ఆ ఉగ్రవాదులు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఇంతవరకు ప్రభుత్వానికి తెలియదు. ఎలా వచ్చారో తెలియదు, ఎలా పోయారో తెలియదు. ఇంతవరకు ఒక్క ఉగ్రవాదిని కూడా దాడి చేసిన ఉగ్రవాదులు ఒక్క ఉగ్రవాదిని కూడా ఇంతవరకు పట్టుకోలేదు. బీజేపీ నాయకులు దేశంలో ఉన్నటువంటి సైనికులు ప్రజలు మోడీకి పాదాభివందనం చేయాలి అని చెప్తా ఉన్నారు. సిగ్గుచేటు. మోడీకి కాదు పాదాభివందనం చేయాల్సింది, దేశ ప్రజలకి పాదాభివందనం చేయాలి. కారణం ఉగ్రవాదులు మతాలని రెచ్చగొట్టి దేశంలో చిచ్చు రేపటానికి కుట్ర పన్నితే దాన్ని ఒకే మాటతో హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సిక్కులైనా కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఒక్క మాట మీద నిలబడి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టింది దేశ జనం. ఆ జనానికి పాదాభివందనం చేయాలి. వర్షపు నీరు మళ్లించేందుకు నిర్మిస్తున్న డ్రైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, నగరం సుందరంగా పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తన పర్యటనలో భాగంగా ఎంజీ రోడ్, కృష్ణవేణి స్కూల్ రోడ్, పటమట, రాణిగారి తోట, కృష్ణలంక వారధి ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పటమట నిర్మలా కాన్వెంట్ వద్ద తరచుగా వర్షపు నీటి నిల్వలు ఏర్పడటం గమనించి వాటిని మళ్లించేందుకు కృష్ణవేణి స్కూల్ రోడ్ వద్ద డ్రైన్ నిర్మాణ పనులను చేపట్టిన సందర్భంగా ఆ పనులను క్షేత్రస్థాయిలో కమిషనర్ ధ్యాన్ చంద్ర పరిశీలించారు. డ్రైన్ నిర్మాణ పనుల్లో పురోగతి లేకపోవడం గమనించి అడ్డొచ్చిన విద్యుత్ స్తంభాలను తొలగించేటట్టు చర్యలు తీసుకోవాలని, అందుకు అనుగుణంగా ఏపీ సిపిడిసిఎల్ వారి సమన్వయంతో డ్రైన్ నిర్మాణంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి రాణి తోట, కృష్ణలంక వద్ద గల అన్నా క్యాంటీన్ పరిశీలించారు. ఆహార నాణ్యతల్లో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, తాగునీటి, వాడుక నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, పైప్ లీకేజ్లు ఎక్కడా ఉండరాదని, పారిశుద్ధ నిర్వహణలో ఎటువంటి జాప్యం వహించరాదని అన్నా క్యాంటీన్ నోడల్ ఆఫీసర్లు ప్రతిరోజు అన్నా క్యాంటీన్ లో పరిశీలించి ఎటువంటి మరమ్మతులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంజీ రోడ్, కనకదుర్గ వారధి పారిశుద్ధ నిర్వహణను పరిశీలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కడప మహానాడుకు రాష్ట్ర వ్యాప్తంగా తరలి వెళ్లిన టీడీపీ శ్రేణులు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా సీఎం చంద్రబాబును ఎన్నుకుంటున్నట్లు వెల్లడించిన చిన్ని. పోలీసులు దళిత యువకులపై దాష్టికంగా వ్యవహరించారని మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మల్లాది విష్ణు. సింగినగర్లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేస్తే అక్కడ నుంచి తీసేశారని, కానీ వ్యాన్లు లేవు, పాడైపోయాయని చెత్తను అక్కడ నిల్వ చేస్తున్నారని మండిపడ్డ సిపిఐ నాయకులు భాస్కర్ రావు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.